Good morning, students. Today we are discuss about the topic is cell in structure and function law. You have already know the dark colored outer zone is the dark colored dot is called as a cell nucleus and a beta. You have already the dark colored dot. The dark colored dot is called as a nucleus. The dark colored dot is called as a nucleus. The dark colored dot is called as a nucleus. అంటే the dark colored dot is called as a nucleus అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. This is the nucleus. The dark colored dot is called as a nucleus. It was named in a Robert Brown. It was named in a Robert Brown. In the year 1831. In the year 1831. Okay, we have already know that the dark color cell of the dark color outer zone, the dark color dot is called as a nucleus and cheptunam. Who are discovered the nucleus mean? It was named in the year 1831. The Robert Brown discovered the nucleus. ఓకే, ఎవరండి డిస్కవర్ చేసిన న్యూక్లియస్ని అంటే రాబర్ట్ బ్రౌన్ మనకి న్యూక్లియస్ని డిస్కవర్ చేయడం అంటే ఐడెంటిఫికేషన్ చేసింది ఎవరమ్మా అంటే రాబర్ట్ బ్రౌన్ మనకి న్యూక్లియస్ని ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. విచ్ ఇయర్ అమ్మా అంటే 1831లో మనకి రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్ని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. న్యూక్లియస్ వేర్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ సెల్లో న్యూక్లియస్ అనేది ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. అయితే ద డార్క్ కలర్ డాట్ అంటే ఇలా సెల్ ఉందనుకోండి, ఇది సెల్ అని కనుక మనం అనుకుంటే సెల్లో ఒక డార్క్ డాట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ డార్క్ కలర్ డాట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఏమని చెప్పుకుంటామమ్మా అంటే న్యూక్లియస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, ద డార్క్ కలర్ డాట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ న్యూక్లియస్. ఇట్ వాజ్ నేమ్డ్ ద రాబర్ట్ బ్రౌన్ ఇన్ ద ఇయర్ 1831లో మనకి ఈ రాబర్ట్ బ్రౌన్ దీన్ని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. బ్రౌన్ హ్యాడ్ నో ఐడియా అబౌట్ ఇట్ ఫంక్షన్. అయితే ఇతను ఆ డార్క్ కలర్ డాట్ని న్యూక్లియస్ అని ఐడెంటిఫికేషన్ చేశాడు, దానికి న్యూక్లియస్ అని పేరు పెట్టాడు. కానీ బ్రౌన్ హ్యాడ్ నో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఆ న్యూక్లియస్ యొక్క ఫంక్షన్ గురించి అతనికి తెలియదు. నో ఐడియా, అతనికి ఏం ఐడియా అనేది లేదంట. బ్రౌన్ హ్యాడ్ నో ఐడియా ఫర్ ద న్యూక్లియస్. ఆ న్యూక్లియస్ గురించి అతనికి ఎలాంటి అబౌట్ ఇట్ ఫంక్షన్ దాని యొక్క ఫంక్షన్ గురించి మాత్రం అతనికి ఎలాంటి ఐడియా అనేది లేదు. బ్రౌన్ హ్యాడ్ నో ఐడియా ఫర్ ఇట్ ఫంక్షన్, దాని యొక్క ఫంక్షన్ గురించి అతనికి ఎలాంటి ఐడియా అనేటువంటిది లేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్ ఆర్గనైల్ ఆఫ్ ద సెల్. అయితే ఇట్ ఈజ్ మోస్ట్ సెల్ ఆర్గనైల్ ఇన్ ద సెల్. ఈ సెల్లో వచ్చేటికి మోస్ట్ సెల్ ఆర్గనైల్ కింద మనం దీన్ని న్యూక్లియస్ని చెప్పుకోవడం జరుగుతుంది. దీన్నే మనం దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ సెల్ కంట్రోల్ రూమ్. దీన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సెల్ కంట్రోల్ రూమ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. సెల్ కంట్రోల్ రూమ్ అంటే సెల్ యొక్క విధులన్నిటికీ ఇది కంట్రోల్ చేస్తుంది, దాని యొక్క వర్క్స్ అన్నింటినీ కూడా ఇది కంట్రోల్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ సెల్ కంట్రోల్ ఆఫ్ ద సెల్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ద డార్క్ కలర్ డాట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ న్యూక్లియస్. ద న్యూక్లియస్ వాజ్ named coined by the Robert Brown in the year 1831. It is the most of the cell organelle in the cell. The cell control room of the nucleus. This is also called the cell control room అనేటువంటి పేరుతో కూడా సెల్ యొక్క విధులన్నిటిని సెల్ యొక్క వర్క్స్ అన్నిటిని కూడా ఏది కంట్రోల్ చేస్తూ ఉంటుందమ్మా అంటే ఈ న్యూక్లియస్ అనేటువంటిది కంట్రోల్ చేస్తుంది. దాని వర్క్స్ అన్నిటిని కూడా ఇది ఈ వర్క్ చేయాలని అది కంట్రోల్ చేస్తూ ఉంటాం అనేది జరుగుతుందంట. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది సెల్ కంట్రోల్ రూమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ద న్యూక్లియస్ ఈజ్ ద largest and most disconnected of the cell organelle. The nucleus is the largest
The nucleus is the largest. The nucleus is the largest and most distinct of the and most distinct of the distinct of the most distinct of the or cell organelle. Cell organelle. Cell organelles. Okay. The nucleus is the largest and most distinct of the cell organelle మనం దీన్ని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, the nucleus regulates the controlling of all functions of the cell, determines like the characteristics of the organelles. The nucleus determines the regulates the nucleus regulates the and controls of the all the functions of the cell, all functions of the cell, and determines the characteristics of the organelles. Okay, the nucleus is the largest and most distinct of the cell organelle. ఈ సెల్ ఆర్గనైల్స్ అన్నింటిలో సెల్ ఆర్గనైల్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు? మైటోకాండ్రియా కావచ్చు, గాల్జీ కాంప్లెక్స్ కావచ్చు, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అవ్వచ్చు, లేదా రైబోజోమ్స్ అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ సెల్ ఆర్గనైల్స్ of the cell is the distinct largest and distinct part of the cell organelles. The nucleus regulates and control of the functions, all functions. The nucleus regulates the control of the all functions అన్నిటిని కూడా అది రెగ్యులేట్స్ చేస్తూ కంట్రోల్ చేస్తూ అనేది చేస్తుంది. The cell and determines the characteristics of the organelles. The nucleus is also closely involved in the process of cell division. The nucleus is also closely related, involved in the process of cell division. The nucleus is also closely involved in the process of cell division. సెల్ డివిజన్స్లో వచ్చేసి మనకి మైటోటిక్, మియోసిస్ అనే డివిజన్స్ ఉంటాయి. మైటోటిక్ డివిజన్, మియోసిస్ డివిజన్ అనేవి ఉంటాయి. ఆ సెల్ డివిజన్స్లో మనకి సెల్ డివిజన్స్ అంటే కణ విభజనలో వచ్చేసి మనకి మైటోటిక్ డివిజన్, మియోసిస్ డివిజన్ ఇవి మీకు 10th క్లాస్లో వస్తుంది. మైటోటిక్ డివిజన్, మియోసిస్ డివిజన్ అనేది జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. ద న్యూక్లియస్ ఈజ్ ఆల్సో క్లోజ్లీ రిలేటెడ్ టు ద ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద సెల్ డివిజన్. సెల్ డివిజన్లో మనకి ఇది యూజ్ అవ్వడం అనేది, న్యూక్లియస్ అనేటువంటిది యూజ్ అవ్వడం అనేది జరుగుతుందమ్మా. నెక్స్ట్ వచ్చేటికి న్యూక్లియస్ యొక్క డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా.
న్యూక్లియస్ న్యూక్లియస్ యొక్క డయాగ్రామ్లో మీరు చూస్తే దిస్ ఇస్ ద ఆల్ ఇస్ ఏ జెనెటిక్ మెటీరియల్. విచ్ మెటీరియల్? జెనెటిక్ మెటీరియల్. దిస్ ఇస్ ద న్యూక్లియస్, న్యూక్లియర్ పోలర్, న్యూక్లియర్ పోర్. This is the genetic material. Genetic material have a DNA, RNA are present. DNA means deoxyribonucleic acid, RNA means ribonucleic acid. ఇలాంటివన్నీ కూడా జెనెటిక్ మెటీరియల్ అనేటువంటి మన దీంట్లో ఉండడం జరుగుతుంది. జెనెటిక్ మెటీరియల్. దిస్ ఈజ్ జెనెటిక్ మెటీరియల్. జెనెటిక్ మెటీరియల్. న్యూక్లియర్ మెమ్బ్రేన్, న్యూక్లియర్ membrane, nuclear membrane, nucleoplasm, nucleoplasm, nucleolus, nuclear polar, nucleus, nuclear pore, nuclear pore. Okay, this is the nucleus diagram. Nucleus diagram వచ్చేటప్పటికి ఓకే న్యూక్లియస్ diagram మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద జెనెటిక్ మెటీరియల్. ఇదేమో న్యూక్లియర్ మెమ్బ్రేన్. outer membrane is also called the nuclear membrane, and the nucleoplasm, this is the nucleoplasm, and the nucleolus and the nuclear pore. ఇది న్యూక్లియస్. న్యూక్లియస్ ఇన్ ద సెల్ కంట్రోల్ రూమ్ ఆఫ్ ద సెల్. సెల్కి న్యూక్లియస్ అనేటువంటి సెల్ కంట్రోల్ రూమ్గా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ద మెమరైన్ దట్ ఎన్క్లోజ్ విత్ ద membrane that enclose with the membrane that enclose with the nucleus and separate its nucleus and separate its separates nucleus it is separate. The membrane that enclose with the nucleus and separate with the cytoplasm is known as the nuclear membrane. Nuclear membrane. సెల్ యొక్క డయాగ్రామ్ చూసినట్లయితే సెల్లో వచ్చేటప్పుడు మనకి ఇలా సైటోప్లాజం, cell membrane and nucleus. Nuclear, the membrane that enclose the nucleus and separate with the cytoplasm is known as a nuclear membrane. అంటే అది మెమరైన్ న్యూక్లియస్ ని సెపరేట్ చేస్తూ ఉంటుంది, అలాగే న్యూక్లియర్ మెమరైన్ ని సెపరేట్ సైటోప్లాజం ని రెండింటిని సెపరేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని న్యూక్లియర్ మెమరైన్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎంటైర్ జెనెటిక్ మెటీరియల్ ఇన్ ద సెల్ ఫౌండ్ ఇన్ ద న్యూక్లియస్. అయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ జెనెటిక్ మెటీరియల్ అంతా కూడా మనకి న్యూక్లియస్ లో ప్రజెంట్ అయి ఉండడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ దాని genetic material are present in the nucleus. Almost all genetic material for the cell. All genetic material present in the cell. Okay, all the genetic material present in the cell. Okay, found in the nucleus. Nucleus cells are categorized into two types. అయితే ఈ న్యూక్లియస్ ని మనం హౌ మెనీ టైప్స్ గా డివైడ్ చేయడం అనేది జరిగిందండి అంటే టూ టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. వన్ ఇస్ ద ప్రొకార్యోటిక్ సెల్, వన్ ఈస్ prokaryotic cell and eukaryotic cell. Eukaryotic cell. There are two types of the cells are present. One is the prokaryotic cell and eukaryotic cell.
One is the prokaryotic cell. Prokaryotic cell and eukaryotic cell. Prokaryotic cell and eukaryotic cell. Prokaryotic cells without nucleus, without nucleus, without nucleus, and with nucleus, with nucleus. Without nucleus and prokaryotic cell without nucleus and eukaryotic cell with nucleus. Okay, eukaryotic cell that contain membrane bound nucleus. Eukaryotic cell with contain a membrane bound nucleus. A membrane bound nucleus. Eukaryotic cell which contain a membrane bound nucleus and prokaryotic cell that don't have nucleus, don't have nuclear membrane and bound nucleus and bound nuclear material, bound nuclear membrane, nuclear material are called a prokaryotic cell. Are called prokaryotic cell. Example: cyanobacteria, blue green algae, etc. Okay, there are the two types. Nucleus have two types of the cells are present: prokaryotic cell and eukaryotic cell. Prokaryotic cells means eukaryotic cell is contain a membrane bound nucleus. Eukaryotic cell వచ్చేటప్పుడు మనకి a bound nucleus are present without nucleus అంటే eukaryotic cell వచ్చేటప్పుడు మనకి with nucleus అంటే nucleus తో కలిగి ఉండడం అనేది జరుగుతుంది. Prokaryotic cell without nucleus అనేది కలిగి ఉండడం జరుగుతుంది. Eukaryotic cell is a contain a membrane is a bound nucleus అనేటువంటిది ఉండడం జరుగుతుంది. Cell that do not have a nuclear membrane bound nuclear material are called as prokaryotic cell అంటే దీనిలో న్యూక్లియర్ మెటీరియల్ ఉండదు కానీ న్యూక్లియస్ అనేటువంటిది ఆబ్సెంట్ అయి ఉండడం అనేది జరుగుతుంది. దీనిలో prokaryotic cell లో ఈ prokaryotic cell వచ్చేటికి the cells that do not have a nuclear membrane and bound nuclear material are called as prokaryotic cell. ఎగ్జాంపుల్ వచ్చేసి సైనోబాక్టీరియా కావచ్చు, బ్లూ గ్రీన్ ఆల్గే కావచ్చు, మన ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు డిస్కస్ రిమైనింగ్ వన్. ఓకే, టుడే హోంవర్క్ వచ్చేటప్పటికి draw neat label diagram of nucleus. Draw the neat label diagram of nucleus and structure. Draw the neat label diagram of nucleus. Nucleus diagram ni draw చేసి నీట్గా డ్రా చేసి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ న్యూక్లియస్ గురించి కూడా రీడ్ చేయండి. న్యూక్లియస్ గురించి, న్యూక్లియస్ ఇస్ ఏ లార్జెస్ట్ సెల్ ఇన్ ద ఆర్గాన్. న్యూక్లియస్ ఇస్ సెల్ కంట్రోల్ గ్రూప్. They have a two types of the who are discovered the nucleus, Robert Brown, which year in 1831. ఇలాంటివన్నీ కూడా మీరు డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద న్యూక్లియస్ గురించి కూడా రీడ్ చేయండి. అలాగే రీడ్ చేసి డ్రా ద నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ద న్యూక్లియస్ యొక్క డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసి మీరు అది డయాగ్రామ్ని వాట్సాప్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ రిమైనింగ్ వన్స్. థ్యాంక్ యూ.